నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. గత కొన్ని రోజులుగా ఈ మనుషులేసుకునే డ్రెసెస్ పైన, ప్రత్యేకంగా లేడీస్ ఏసుకునే డ్రెసెస్ పైన పెద్ద ఎత్తున కాంట్రోవర్సీ నడుస్తుంది. సో, ఏంటి అసలు మహిళలు ఏ విధమైన బట్టలేసుకోవాలి? ఎలా ఉండాలనే విధాల పైన ఒక్కొక్కరు ఒక రకంగా ఒపీనియన్ చెప్తూ వచ్చిర్రు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఖచ్చితంగా మన భారతీయులు కట్టుబొట్టు ఆహ్, ఉండాలి, నిండుగా ఉండాలని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు. ఇంకోవైపు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. బట్టల పైన మీ ఒపీనియన్ ఏందని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో, మరోవైపు ఇటు ఇదంతా ఇష్యూ నడుస్తుంటే, మరోవైపు సాయిబాబా, హిందూ ఇట్లాంటి ఇష్యూస్ కూడా నడుస్తాయి. కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, లేకపోతే కొంతమంది ఈ సో కాల్డ్ యాక్ట్రెస్‌లు హిందూ దేవుళ్ళని తిడుతుర్రని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాంట్రోవర్సీ నడుస్తుంది. వీటన్నిటి పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ సింధు గారున్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం అండి. చూస్తున్నా ఈ గత కొన్ని రోజులుగా ఈ డ్రెస్ సెన్స్ పైన కొంతవరకు కాంట్రోవర్సీ నడుస్తుంది. సో, మీరెట్లా చూస్తారు? నా దృష్టిలో అమ్మాయి అంటే ఏవైనా ఏసుకోవచ్చండి. ఫ్రీ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళకి స్వాతంత్రం ఉంది. కాకపోతే హ్మ్. ఈ రోజులలో చాలా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి అమ్మాయిల పైన. ఎలా అంటే చిన్న, పెద్ద ఏది కూడా చూడట్లేదు. అది హ్మ్. మనము డ్రెసెస్ పైన కూడా కొంచెం దృష్టి మళ్లించుకోవాల్సొస్తుంది. అది ఎలాగంటే సాధారణంగా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకంటూ ఒక డ్రెస్ కోడ్ హ్మ్. కొంతవరకు ఉంది. కొన్ని కాలేజెస్‌కి కొంతవరకు లేదనమాట. లైక్ చాలా ముఖ్యంగా మనం తీసుకుంటే ప్రైవేట్ కాలేజెస్‌లలో అవును. వాళ్ళు నిండుతనం అనేది మర్చిపోతున్నారండి హ్మ్. అమ్మాయిలు. హ్మ్. అంటే గార్మెంట్స్ ఏదైనా కానీ ఒక పాయింట్, షర్ట్ ఏదైనా ఏసుకోవచ్చు. కాకపోతే శరీరము అనేది కవర్ చేయబడాలి. అది హ్మ్. ఎందుకు అంటే మన ఇంటెన్షన్ ఈస్ గుడ్ ఉన్నప్పుడు మన డ్రెస్ కోడ్ అది అది కంపల్సరీగా హ్మ్. చెప్తుందండి. హ్మ్. లైక్ ఏంటంటే చాలామంది నీ పైకి వేసుకోవడము హ్మ్. అలాంటివి కొన్ని పబ్స్‌కి, ప్రైవేట్ పార్టీస్‌కి అలాంటప్పుడు వాళ్ళు ఏసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోటుంటారు. ప్లస్ ఇంకోటేందంటే ఫ్రీ మూవ్‌మెంట్స్. హ్మ్. వాళ్ళు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో గడిపే కొన్ని హ్మ్. క్షణాలుంటాయి. అప్పుడు వాళ్ళు సరైన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అలాంటివేసుకుంటే పర్లేదు. కానీ 'శివాజీ' చేసిన వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. చాలా మంది దానిపైన స్పందిస్తుర్రు. కొంతవరకు మీరు ఇవే ఏసుకోవాలని కొంతమంది మాట్లాడుతూ, కొంతవరకైతే మీరు లేదు మీ ఇష్టం వచ్చినట్టు మీరేసుకోవచ్చు. వేరే వాళ్ళ ఒపీనియన్ ఎందుకు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఒకటేనండి. అర్థం చేసుకునే విధానం ఉంటది ప్రతి దానికి గూడా. హ్మ్. ఇప్పుడు తను ఒకటి చెప్పడం జరిగింది. అంటే 'శివాజీ' గారేమి నా ఫ్రెండ్ గాదు. హ్మ్. ప్లస్ ఈ అమ్మాయిలేమి ఫ్రెండ్ కాదు. హ్మ్. బట్ ఏందంటే ఒక సోషల్ లైఫ్‌లో మనం లీడ్ చేస్తున్నప్పుడు అతన్ని అర్థం చేసుకునే భావన గూడా ఉంటది. తనేంటంటే మన ఇంటి ఆడపడుచుకు ఎలా అయితే అతను చెప్తాడో హ్మ్. నాకదే కనిపించింది నాకైతే. హ్మ్. మంచి చెడు. ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలండి. బయటికి వెళ్తే పదే పదే చెప్తుంటా. ఈవెన్ దే హావ్ దేర్ ఓన్ సెక్యూరిటీస్. హ్మ్. ఎవ్రీథింగ్ నేను ఫిక్స్ చేసినప్పటికీను పదే పదే చెప్తుంటాను. ఇలా ఉండాలి, అలా చేయాలి. అది ఒక మదర్‌గా నా ఒక ఇది. హ్మ్. తను కూడా ఇండస్ట్రీని అలాగే అనుకున్నాడేమో బహుశా. హ్మ్. అనుకోని ఒక మంచి ఇంటెన్షన్‌గా మంచి మెసేజ్ ఇవ్వడానికి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం జాగ్రత్తగా గార్మెంటింగ్ చేసుకుంటే హ్మ్. అది మనకే ఒకలాంటి ఇది. మీరన్నట్టు మాట్లాడిందంతా ఓకే. దాంట్లో తను వాడిన పదాలకు చాలా మంది ఇబ్బంది పడ్డారు. అది మేబీ మీరు కూడా వినే ఉంటారనుకుంటా నాకు తెలిసి. అవునండి. సో, విన్నాను. దాన్నెట్లా జూస్తారు? చూడండి ఇప్పుడు నేను ఒక భావనతో నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నాను. హ్మ్. కాకపోతే నా మనసులో ఉన్న ఆంతర్యం మీకు తెలియజేయడానికి నాకు కరెక్ట్‌గా ఒక పదాలు రాకపోవచ్చు. హ్మ్. కానీ నా ఇంటెన్షన్ అనేది మీరు స్పెషల్‌గా గుర్తింపబడతది. హ్మ్. వాట్ ఈస్ వాట్? నా ఎక్స్‌ప్రెషన్, నా ఒక తాపత్రయం. హ్మ్. ఆ తాపత్రయం తనలో ఉంది. బట్ ఏంటంటే డ్రెసెస్ అన్నప్పుడు ఒక ఇండస్ట్రీ ఫిల్మ్ యాక్ట్రెస్ ఎలా ఉండాలి అవన్నీ కూడా అతను చెప్పడం జరగలే. ఆ సందర్భంలో ఇలాంటి సందర్భం మళ్ళీ మళ్ళీ రాకుండా ఇలా ఎవరి గురించైతే తను మాట్లాడారో తను మళ్ళీ కంఫర్టబుల్‌గా అటెండ్ చేస్తుందండి ఆ! ఈవెంట్స్. అంటే ఆ రోజు యాక్చువల్‌గా కాకపోతే అంతకుముందు 'నిధి అగర్వాల్' ఇష్యూలో సంథింగ్ జరిగినందుకు అంటే అక్కడొచ్చిన అభిమానులు గావచ్చు, అక్కడక్కడ టచ్ జేయడం హ్మ్. అన్‌కంఫర్టబుల్‌గా అందుకే తను మాట్లాడినట్టు కూడా తను వ్యక్తం చేశాడు. ప్రాపర్ సెక్యూరిటీ ఈస్ కంపల్సరీ అండి. అది హ్మ్. అమ్మాయికే గాని, అబ్బాయికి. అదే హ్మ్. పరిస్థితుల్లో మీరు ఒక 'మహేష్ బాబు' సార్‌ని పెట్టండి. హ్మ్. ఇంకొక జెంట్స్ యాక్టర్‌ని పెట్టండి. హ్మ్. సేమ్ ఫీల్ అవుతారు. బికాజ్ ఒక మూవీ చూడ్డానికి ఒక కపుల్ నేను పేర్లు తీసుకోను. హ్మ్. సెలబ్రిటీస్ వాళ్ళొచ్చినప్పుడు కూడా ఆయన ఎంత లవ్ చేస్తారో పబ్లిక్‌కి తన ఫ్యాన్స్‌కి అతనికి తెలుసు. హ్మ్. వెన్ ద క్వెషన్ కమ్స్ వాళ్ళ వైఫ్ పైన
ఏదో చేయబడుతున్న ఆత్రుతతో తోసేయడం జరిగింది. అయితే అది తప్పు కాదు కదా! హుహు. ఎందుకంటే ఆయనకి ఆడియన్స్ ఎంత ఇంపార్టెంటో వైఫ్ అంత ఇంపార్టెంట్. హ్మ్. అండ్ వాళ్ళు ఎంత ఇష్టమున్నా వాళ్ళు ఒక ఆరాటం ఏంటంటే ఫ్యాన్స్‌ది. వాళ్ళు ఆ మూమెంట్‌లో ఎలా స్పందిస్తారు, ఏం చేస్తారో వాళ్ళకి ఇది ఉండదు. హ్మ్. ఆ! ఆ క్రేజ్‌లో మనం ఒక్కటేంటంటే ఒక ఒక గుర్తింపు రావడానికి మనం ఒక ఈవెంట్‌కెళ్తున్నామంటే ప్రాపర్ ఇది సెక్యూరిటీ ఈస్ వెరీ, వెరీ హ్మ్. ఇంపార్టెంట్. ఇప్పుడంటే ప్రధానంగా 'శివాజీ' చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తుళ్ళు. అవునండి. సమర్థిస్తుళ్ళు. ఆయన మన అనుకున్నందుకు చెప్పారని ఎందుకు అనుకుంటలేరు? ఇప్పుడు అంటే జనరల్‌గా చూస్తే మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక ఒపీనియన్ చెప్తుర్రు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక ఒపీనియన్ చెప్తుర్రు. అందులో సో, నిజం ఏముండదండి. కట్టుబొట్టు ఉండాలేనా భారతదేశంలో ఉన్నందుకు ఎక్కడికైనా ఎళ్ళడానికి? లేదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళేసుకోవచ్చా? అంటే మీరేమంటారు? ఇప్పుడు ఒక ఒక విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎన్నో పిక్చర్స్ ఒస్తున్నాయి. హ్మ్. కాలేజ్ ఒస్తుంది. లవ్ స్టోరీ ఒస్తుంది. హ్మ్. కానీ ఈ మూమెంట్‌లో మన తెలుగు ఇండస్ట్రీ హైలో ఉంది. ఎందుకుంది అంటే ఒక సీతాదేవి, తన కట్టుబొట్టు హ్మ్. అవన్నీ కూడా మనం సాంప్రదాయంగా తీసుకుంటూ చేస్తే పబ్లిక్ దానికే ఓటేస్తుంది. హ్మ్. బికాజ్ ఎందుకు? సీతాదేవే కాదు ఆ రోజులల్లో అంటే హ్మ్. మన అమ్మలనే తీసుకోండి. వాళ్ళు నిండు బట్టలు కట్టుకుంటూ అదేంటంటే ఒక మర్యాదండి. ఒక హ్మ్. డిసిప్లిన్ అంటారు కానీ దాన్ని. కొంతమంది ఏమంటారంటే ఈ స్కర్ట్‌లేసుకోవడం లేకపోతే ఈ బికినీలు కావచ్చు, హాఫ్ డ్రెస్ ఏసుకోవడం వల్లనే రేపులు జరుగుతున్నాయని కొంతమంది అంటుర్రు. కొంతమంది మాత్రం చాలా వరకు అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నవాళ్ళు నిండుగా చీర కట్టుకొని, ఫుల్ డ్రెస్ ఏసుకొని సాంప్రదాయంగా ఈ ఉన్నవాళ్ళే గదని విషయానికొస్తే నేను ఒకటి చెప్పగలుగుతానండి. హ్మ్. రేప్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు చీర కట్టుకోనియండి, హ్మ్. ఏదైనా ఫుల్ గార్మెంట్స్ ఉండనియండి. అది వాడికి మ్యాటర్ గాదు. హ్మ్. కాకపోతే ఒక అమ్మాయి పరిస్థితి ఎటువంటిది, తను ఎక్కడికెళ్తుంది, దాని ఒక సందర్భం తగ్గట్టు సెక్యూరిటీ చాలా ముఖ్యం. హ్మ్. మనకు పాతకాలం జూసుకోండి లేదా ఒక డీసెంట్ ఫ్యామిలీ నాట్ ఓన్లీ డీసెంట్ అండి. అన్న, తమ్ములు ఉండి వాళ్ళ కేర్ తీసుకునే వాళ్ళుంటే ఒక బ్రదర్‌తో వెళ్ళడం. అంటే హ్మ్. నేనిక్కడ ఆడవాళ్ళని చిన్నతనం చూయించట్లేదు. ఆమెకి ఒక సెక్యూరిటీ అన్నమాట. అంటే హ్మ్. తను పోరాడలేదా అని మీరు అడగొచ్చు నన్ను. ఆ! కానీ పోరాడినప్పటికీ ఒక ఫ్రెండ్ హెల్పో, ఇంకొకరి హెల్పో తనకు కావాలి. మనం ఎన్నో జూసాము. లైక్ ఢిల్లీలో అని, అక్కడని, ఇక్కడని. మనకి వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందా అంటే గూడా చెప్పుకోలేము అవన్నీ హ్మ్. గూడా. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరే ఎటు సైడ్ ఉండదలుచుకున్నారు? అంటే కట్టుబొట్టు నిండుగా ఉంటేనే అమ్మాయిని గుర్తిస్తారా? లేకుంటే ఈ క్యారెక్టర్ అండి. స్కర్ట్‌లేసుకోవడం, హాఫ్ డ్రెస్‌లేసుకోవడంలోని అమ్మాయిలు కాదంటారా? లేదండి. అట్లేం లేదు. ఏ హ్మ్. డ్రెస్ కోడ్ అయినా ఏసుకోనియండి. దానికి తగ్గట్టు జాగ్రత్తలు. హ్మ్. రెండోదేంటంటే సెక్యూరిటీ. ఎలా ఎళ్తున్నారు? విచ్ వెహికల్? ఓన్ వెహికలా? కాదా? హ్మ్. డ్రైవరా? ఇంకొకరా సపోర్ట్. ఈవెన్ ఇవాళ రేపు చాలామంది జిమ్‌కెళ్తున్నారు. ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి డ్రెస్ ఏసుకున్నా చెయ్యేసి ఇరగొట్టే రోజులు గూడా ఉన్నాయి. అంటే ఇంటెన్షన్ ప్రాబ్లమ్ అంటారు. అవతల వాళ్ళు చూసేవాళ్ళ ఇంటెన్షన్ ఇక్కడ. ఇక్కడ ఇంటెన్షన్ అని కాదండి. మనము యేసుకున్న మన గార్మెంట్స్‌కి మనం ఒక సురక్షితంగా మనకి మనం ఇచ్చుకోగలిగితే అది ఏదైనా యేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడంటే మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు డ్రెస్సు ఏదైనా గాదు. నిండుగా యేసుకున్నా సరే కొంతవరకు ఇబ్బందులు గురవుతుర్రు అమ్మాయిలు అంటున్నారు. హ్మ్. కానీ ప్రత్యేకంగా కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నా. అమ్మాయి సగం బట్టలేసుకుంటే పరువు పోతుంది అని కొంతమంది మాట్లాడుతుర్రు. హ్మ్. ఆ పరువుని తీసుకపోయి అమ్మాయి సంకలో ఎందుకు పెడుతున్నారని కొంతమంది మాట్లాడుతుర్రు. ఇక్కడ విషయం ఏంటంటే అండి, హ్మ్. ఇప్పుడు ఫుల్ గార్మెంట్స్ యేసుకుంటే హ్మ్. ఎవరివైనా దృష్టి ఒక దగ్గర ఆగిపోతుంది సార్. హ్మ్. అది ఎవరైనా సరే అమ్మాయి గాని, అబ్బాయి గాని. ఇవాళ రేపు ఇలా చిన్న చిన్న నిక్కర్స్ యేసుకొని వచ్చే జెంట్స్ గూడా ఉన్నారు. హ్మ్. సో, అది అంతా పక్కన బెట్టుకుంటే ఏదైనా యేస్తే ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా జెంట్స్‌కి అనిపివ్వద్దు. లైక్ హుహు. ఏంటంటే, ప్రొవోక్ జేసేవాళ్ళు కొంతమందుంటున్నారు ఇవాళ రేపు. సరే అది మనం ఖచ్చితంగా దాని గురించి పక్కన పెట్టాల. హ్మ్. అది కొందరు కావాలని జేస్తుంటారు. హ్మ్. డ్రెస్‌కి కొందరికి స్కర్ట్ లేదంటే హాఫ్ డ్రెస్ ఇదే కంఫర్ట్ ఉంటది కొందరికి. హ్మ్. స్లీవ్స్ కంఫర్ట్ ఉంటాయి. కొందరికి శారీ కంఫర్ట్ ఉంటది. కంఫర్ట్ కాదండి. మన ఒక సెక్యూరిటీ మనం జూసుకోవాలి గదా! సేమ్ టైమ్‌లో. హుహు. ఇప్పుడు స్కర్ట్ ఏసినప్పటికీను దానిదొక డ్రెస్ కోడ్‌కి తగ్గట్టు మేనరిజమ్స్ ఉంటాయండి. హుహు. నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు వాళ్ళు చాలా సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా వాళ్ళు ఫీల్ అవుతూ వెరీ కంఫర్ట్‌గా అంటే దీనికి గూడా ఒక ఎక్సర్‌సైజ్ అన్నమాట. హ్మ్. చిన్న మినీ యేసుకొని అస్తమానం శారీ కట్టుకున్న అమ్మాయికి మినీ ఇస్తే తను మేనేజ్ చేయలేదు. అలా అని ఓకే. మినీ యేసుకున్న వాళ్ళకి శారీ కట్టినా మేనేజ్ చేయలేరు. దే ఆర్ హ్మ్. అనేబుల్ టు వాక్ హ్మ్. అట్‌లీస్ట్. సో, ఈ డ్రెస్ కోడ్స్‌ని అలవాటు చేసే ఎక్సర్‌సైజ్
ఇంకోటి లేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎంత చిన్న గార్మెంట్స్ ఏసుకుంటే అంత నీట్‌గా మనం ఉండడానికి ప్రయత్నిస్తూ ఒక హ్మ్. మేనరిజమ్స్ ఉంటాయి. అది అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఏదన్నా డ్రెస్ ఏసుకోవచ్చు. అట్ ది హ్మ్. సేమ్ టైమ్ ఏంటంటే బయట ఇవాళ రేపు సమాజం మంచిగా లేదు. సో, హ్మ్. మనము కూడా కొంచెం జాగ్రత్త ఈవినింగ్ అవర్స్ అట్లా ఎళ్ళినప్పుడు హ్మ్. దానికి తగ్గట్టు చూసుకుంటే ఇప్పుడు బావుంటది. మీరొక అడ్వొకేట్‌గా హైకోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో, మీ దగ్గరికి ఈ రేప్ కేసులు ఇట్లాంటి అవతల వాళ్ళు ఈవ్ టీజింగ్ కేసులు వస్తూ ఉంటాయి. సో, అవును. అట్లాంటప్పుడు మేము ప్రధానంగా ఈ డ్రెస్ ఏసుకున్నప్పుడు ఈవ్ టీజింగ్ జేషిల్లు లేకపోతే పలానా డ్రెస్ ఏసుకున్నప్పుడే నన్ను రేప్ జేషిండని ఎప్పుడన్నా ఇట్లాంటి సంఘటనలు ఎదురైనాయా గతంలో? అట్లా ఏం లేదండి. నాకు డ్రెస్ కంటే ఎక్కువ ఇవాళ రేపు కొన్ని మత్తు పదార్థాలు చాలా ఉంటున్నాయి సార్. హ్మ్. లైక్ ఏంటంటే ఏ డ్రగ్స్ ఏ గావచ్చు, డ్రగ్స్ గాంజా కావచ్చు, గావచ్చు. ఇంకోటి కావచ్చు. ఇంకోటి అమ్మాయిలు కూడా సర్వసాధారణంగా స్వీకరించుతారు. హ్మ్. అంటే ఈ మధ్య హ్మ్. పోలీస్ వాళ్ళకి దొరికిన వాళ్ళు గూడా ఉన్నారు డ్రగ్స్ ఆ! విషయంలో. సో, ఏంటంటే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ బాధ, వాళ్ళ దేని గురించి వాళ్ళు తీసుకున్నప్పటికీ అది అవకాశంగా మారుతుంది పక్కన వాడికి. హ్మ్. సో, ప్రాపర్ ఇంకా చెప్పుకునే వాళ్ళు లేక నమ్మిన స్నేహితుడు కూడా అలా చేస్తున్నారు ఇవాళ రేపు. సో, మన జాగ్రత్తలో నేనేంటంటే అనేది జాగ్రత్త, మన సెక్యూరిటీ, మన ఏంటి ఒక సామెత ఉంది చూడండి. మన కాళ్ళు మన దుప్పటి ఎంతుందో అంత చాపుకోగలిగితే ఏ అందరికి మంచిదండి. హుహు. అట్లాంటి ప్రొసీజర్ మనము పాటిస్తే బావుంటుంది. అంటే డ్రెస్‌లో లేదు. యేసుకునే డ్రెస్‌లో లేదు. లేదండి. చూసేవాడి పద్ధతిలో లేదు. సో, హ్మ్. అవతల అంటే 2 వైపులో ఉంది. అటు వాళ్ళ ఇంటెన్షన్ ఎట్లనో వీళ్ళ ఇంటెన్షన్ గూడా ఇప్పుడు అట్లనే మనం ఉంటది. అవకాశం ఇవ్వద్దండి. హ్మ్. నాకు తెలిసి అవకాశం అంటే ఎంతవరకు అని కూడా అంటున్నారు. బట్ ఇదివరకు సిట్యుయేషన్స్ వేరు. ఇప్పుడు టోటల్లీ డిఫరెంట్. సరే ఇప్పుడు 'శివాజీ' గారు జేసిన వ్యాఖ్యలు ఏదైతే చేసిన వ్యాఖ్యలు స్కర్ట్‌లు, హాఫ్ డ్రెస్‌లు, స్లీవ్‌లెస్ ఏసుకోవడం వల్ల ఇబ్బంది పడుతుర్రు అమ్మాయిలు, అబ్బాయిల వల్ల. అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బికినీ అంటే అది మనకి టీవీలలో చూపిస్తారు సార్. హ్మ్. అట్లా అని బికినీ యేసుకొని స్విమ్మింగ్ సూట్‌లో బయటికైతే రారు అమ్మాయిలు. హ్మ్. బట్ అది మనకి ఇవాళ రేపు యూట్యూబ్స్‌లలో వస్తున్నాయి. హ్మ్. కొంతమంది టార్గెట్ చేయడం. అంటే హుహు. తనంత ఓవర్ ఎక్స్‌పోజింగ్ వల్లన మేబీ దే ఆర్ థింకింగ్ దట్ దట్ ఈస్ ఎ ఛాన్స్. హ్మ్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రాపర్‌గా నాకు తెలిసినంత మట్టుకు సెక్యూరిటీగా తీసుకుంటున్నారు. దే ఆర్ మెయింటైనింగ్ దెమ్‌సెల్వ్స్ లైక్ ఎ సెలబ్రిటీస్ అండ్ దే ఆర్ గోయింగ్ ఎహెడ్ అండి. సో, 'శివాజీ' సార్ చెప్పింది మనమైతే ప్రస్తుతం పాజిటివ్‌గా తీసుకోవాలని ఎందుకనుకున్నా అండి, ఈ రోజులలో మంచి, చెడు చెప్పేవాళ్ళు చాలా తక్కువయ్యారు. హ్మ్. చెప్పినా ఇలాగే. కాంట్రోవర్సీ. ఆ! కానీ చెప్పేవాళ్ళని మనం ప్రోత్సహిస్తే బహుశా కొంచెం మారొచ్చు. హుహు. మనము రానున్న జనరేషన్‌కి నేర్పించాల్సింది ఇదే. ఎందుకంటే ఈ జనరేషన్ ఇంతటి వరకు స్టాప్ అయిపోతుంది. హ్మ్. రానున్న వాళ్ళకి ఒక మెసేజ్ ఇయ్యడం అనేది చాలా ముఖ్యం. హ్మ్. దాని వలన ఇది తప్పు కాదు. హ్మ్. ఇదొక రకమైన ఒక మెసేజ్ లెట్ అస్ టేక్ పాజిటివ్ అంటే అది క్లోజ్ అండి. సో, అంటే మీరేం జెప్తారు? ఇప్పుడు పల్లెటూర్లలో అమ్మాయిలు ఒక రకంగా డ్రెస్ యేసుకుంటారు. ఎందుకంటే చిన్న విలేజ్ కాబట్టి. సిటీకొచ్చేసరికి ఇప్పుడు హైదరాబాద్ ఇట్లాంటి మన ఏరియాలకొచ్చేసరికి కాస్త ట్రెండ్‌ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే కాలానికి అనుగుణంగా ఎళ్తుంటారు. సో, మీరేం జెప్తారు ఇక్కడికొచ్చే వాళ్ళకు లేకపోతే కాలేజ్ ఇప్పుడు అమ్మాయిలకు? టేక్ వన్ ఎగ్జాంపుల్ అండి. హ్మ్. హైదరాబాద్‌కి మనం ఢిల్లీకి తీసుకుందాం. హ్మ్. అక్కడ చాలా చలి ఎక్కువుంటది. వాళ్ళు ఎంత చిన్న గార్మెంట్స్ ఏసుకున్న ఢిల్లీలో వాళ్ళు పైనంతా సర్ఫేస్ అంతా కవర్ జేసుకుంటారు విత్ కోట్స్. హ్మ్. క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక గార్మెంట్ పల్లెటూర్లలో తీసుకున్నారు అంటే అక్కడ చలి చాలా ఎక్కువుంటుంది. నిండు బట్ట కట్టడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇంకోటి అక్కడ ఆనవాయితీలు లైక్ మన సాంప్రదాయం, హ్మ్. మన కట్టుదిట్టాలు అవన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు పెట్టింది ఎందుకు అంటే ఒక మంచితనానికే పెట్టారు. ఒక మంచి చేయడానికే పెట్టారు గానీ, అదేదో ఇది కాదు, చీర అంటే పెద్ద బొంత కాదు సార్. అదొక మంచి ఇది. ఎదుటివాడి ఇది ఒక దృష్టి చెలించొద్దు. చెలించేటట్టు మనం గూడా చేసుకోవద్దు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. సిటీకొచ్చి పూర్తిగా అంటే మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, డ్రెస్ సెన్స్ విషయం గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. ఇక్కడంటే నేను చెప్తున్నాను సార్. ఈ ఇలాంటి హాఫ్ సారీస్ ఏసుకోండి అంటే చిన్న చూపు జూస్తారు. హ్మ్. అంటే అది చూసే వాళ్ళ ఇది. కానీ మనము ఇప్పుడు నేనున్నాను బై ఎగ్జాంపుల్ నేను ఫుల్ గార్మెంట్స్‌లో వచ్చాను. చూసే వాళ్ళ విధానం నాకు అవసరం లేదు. నా కంఫర్ట్, హుహు. నా ఒక డిజిగ్నేషన్, నా ఒక డీసెన్సీ. సో, దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యామిలీ ఆల్సో. హుహు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్రెడీ. ఏంటంటే గొప్ప అనేది డీసెన్సీలోనే ఉంటది అని నేననుకుంటాను. అంటే చూసే వాళ్ళ దృష్టి మారాలంటారు. దృష్టి అనేది ఎంతమందిని మీరు మార్చుకుంటూ వెళ్తారు అట్లా? హ్మ్. మనం పర్ఫెక్ట్‌గా ఉన్నామనుకోండి, దెన్ హ్మ్. మనకేం వేరే వాళ్ళతో అవసరం లేదక్కడ. హుహు. ఆ దృష్టి మరలించడం, ఇవన్నీ ఒక పెద్ద ప్రొసీజర్ అండి. మనమంటూ మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం. యాహ్! వి ఆర్ కంఫర్టబుల్.
యెస్. ఈ డ్రెస్ ఏసుకున్నాను, ఈ టైంలో వెళ్తున్నాను, ఈ సెక్యూరిటీతోటి వెళ్తున్నాను చాలా అది. రీసెంట్‌గా యాక్ట్రెస్ మాధవిలత సాయిబాబా పైన చేసిన వ్యాఖ్యలు. సో, అంతకుముందు నాన్వేషన్ అనే ఒక వ్యక్తి యూట్యూబర్ మీకు తెలిసే అనుకుంటా మేబీ. సో, తను కూడా దేవుళ్ళ పైన విపరీతంగా మాట్లాడింది. సో, సీతాదేవి లాంటి వాళ్ళు ఫుల్ నిండుగా శారీ కట్టుకున్న రావణాసురుడు ఎత్తుకపోయిండు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. సో, దేవుళ్ళ పైన జరుగుతున్న ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ అయితే ఎవ్వరి గురించి బాదర్ అయ్యే అవసరం లేదు. లైక్ ఒక శ్రీరామచంద్రుడిని గూడా హ్మ్. చాతగాని వాడు, అందుకే సీతాదేవి ఎళ్ళిపోయింది అని అనేవాళ్ళు గూడా ఉన్నారు సార్. హ్మ్. కానీ మన హిందూ సాంప్రదాయం ఎటువంటిదంటే చాలా గొప్పది. హ్మ్. చాలా ఎంత గొప్పదంటే ఇది ఇవాళ నిన్న వచ్చింది కాదు. అది హ్మ్. కాపీ చేసింది కాదు. అది చరిత్ర అనేది మొదటి నుంచి ఉందది. అది జస్ట్ ఎవరో చేయడం వల్ల చెరిగిపోదు. ఎవరో హ్మ్. చేయడం వల్ల ఇది గాదు. సాయిబాబా గుళ్ళు అక్కడక్కడ కొంతమంది కూల్చేస్తుళ్ళు కావాలని. సాయిబాబా హిందువు కాదు అనే నేపథ్యంలో కూడా మీరు సంవత్సరం కిందనే జెప్పిల్లు. ఈ మధ్య కాస్త పెద్ద ఎత్తున తెరపైకొచ్చింది. వినాశకాలే విపరీత బుద్ధి దీనికి పర్ఫెక్ట్ ఇదనుకుంటున్నా నేను. హ్మ్. ఎందుకంటే దేవుడు అనేవాడు దేవుడే సార్. హ్మ్. దేవుడు అనేది అసలు దాని మీనింగ్ ఏంటి? ఒక పరిపూర్ణమైన జ్ఞానం. అదొక కాంతి. హ్మ్. అది ఏంటి చెరిగిపోయేది కాదది. హ్మ్. ఇవాళ బాబా వారిని అంటే నాకి చాలా గొప్ప విషయం అనుకుంటా. ఆయన గురించి మాట్లాడే అర్హత చాలా తక్కువ అరుదులకుంటది. హ్మ్. అందులో మీరు నన్ను భాగం చేసుకొని అడుగుతున్నారు. ఆ సాయినాథుడు ఆశీస్సుల వల్ల నేను చెప్తున్నానే అనుకుంటాను. బాబా వారి జీవిత చరిత్ర తెలియని వాళ్ళు. హ్మ్. షిరిడి అంటే షిరిడీకొచ్చిన పేరు. ఎక్కడో మారుమూలంలో ఉండి తను దైవికమైన ఇవాళ బై ఎగ్జాంపుల్ చూడండి. ఒక సీఎం గావాలన్నా, ఒక ఎమ్మెల్యే గావాలన్నా ఇంటింటికెళ్ళి ప్రచారాలు చేస్తే గూడా ఆ మంచి పేరు రాదు. హ్మ్. తను ఏది నేను దేవుడు కాదు అనుకుంటూనే నలుగురికి మేలు చేసుకుంటూ నిలబడ్డ ఒక వ్యక్తికి గుడి కట్టి పూజ చేస్తున్నారు ప్రజలు. హ్మ్. ప్రజలు ఏమి అమాయకులు కాదు ఇప్పుడు గదండీ! సాయిబాబాని హాఫ్ ముస్లిం కూడా కాదు ఇంకా దాంట్లో ఇంకా ఆహ్, ఫకీరు లేదంటే దూదేకులు ఇట్లాంటి కొన్ని కులాలుంటాయి. వాళ్ళకు అంటుకట్టడం ఇలాంటివి ఆయన మాట్లాడుతుళ్ళు. ఒక మాట అనేవారండి. హ్మ్. 'సబ్‌కా మాలిక్ ఏక్ హై' అని. హ్మ్. ఎందుకు? ఆయన హిందీ వాడిన మట్టుకు హిందీ అతను గాదు. హ్మ్. క్రిస్టియన్ అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడినది కాదు. ఇప్పుడు సాయిబాబా గురించి ఒక పాటనే వచ్చింది. పాటలో ఏమంటారంటే, త్రేతాయుగములో రాముడిగా, ద్వాపరంలో కృష్ణుడు, కలిలో యేసు కృష్ణుడు అల్లా. హ్మ్. అంటే ప్రతి దైవంలో గూడా ఒక కాంతి ఉంటది. ఆ కాంతి ఒక మానవ రూపంలో వచ్చి మనకి ఎప్పటి వరకైతే చెప్తదో, అతన్ని మనం దేవుడిలాగా పూజిస్తున్నాం. హుహు. అతనికి ఒక రూపం ఇస్తున్నామనమాట. ఎందుకు అంటే, ఆ వ్యక్తి మనకి మంచి చేస్తున్నాడు, మంచి దారిలో ఒక గురువులాగా. జస్ట్ లైక్ గురు. హ్మ్. గురు ఈజ్ నథింగ్ బట్ మన ఇంట్లలో గురువుని పూజించి, తల్లిదండ్రులను పూజించి, సర్వదేవతలు, ముక్కోటి దేవతలు పూజించినట్టు ఫీల్ అవుతాం మనం. అది మన హిందూ సాంప్రదాయం అది. హ్మ్. అంతేకాని మన సాంప్రదాయాన్ని పొగుడుకుంటూ ఎప్పుడైనా ఒక హిందువు వేరే విమర్శలు చెయ్యలేదు. ఇప్పుడు హాఫ్ ముస్లిం అన్న వాళ్ళకి సాయిబాబా ఏం చెప్తారు? ఎక్కడ పుట్టారు సాయిబాబా? అసలు సాయిబాబా హిందువేనా? అంటే ఏం చెప్తారు? నా దృష్టిలో హిందూ. హ్మ్. ఒక హిందువుగా నేను మాట్లాడే మాటేంటంటే, నా దృష్టిలో ప్రతి దేవుడే. లైక్ హ్మ్. కేసీఆర్ సార్ ఉన్నారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టారు. హ్మ్. ఆయన దేవుడే. కవితక్క ఉంది. అంటే నేను పొలిటికల్‌గా వెళ్ళట్లేదు. బట్ తనేంటంటే బతుకమ్మ అనే పేరుతో నిండు గౌరమ్మకి పూజ చేస్తూ ఆమె కూడా చేసింది. అంటే మన ఒక సాంప్రదాయాన్ని వెలుగులోకి పెట్టుకోవడానికి హ్మ్. మనం ప్రతిదీ భూమికి పూజ చేస్తాం, పండుకి పూజ చేస్తాం. అలాంటి ఒక ఫెస్టివల్ మన సంక్రాంతి. కొత్త ధాన్యానికి పూజ చేస్తాం. అది హిందూయిజం అండి. ఒక సూర్యుడికి పొద్దున్నే రాంగానే హ్మ్. సూర్యుడికి బ్రహ్మ ముహూర్తం లేసి మన వాళ్ళు పూజ చేస్తారు. సాయంకాలం సంధ్యావందనం అంటారు. హ్మ్. ఇదంతా మన ఆచారాలు. అంటే, రాత్రి వేళ హారతులుంటాయి. అంటే ఇప్పుడు సాయిబాబా హాఫ్ ముస్లిం అనే ప్రోపగండా కావాలనే ఒక జరుగుతుందంటారా? ముస్లింకి అయితే ఆయన ఒకవేళ ముస్లిమే అనుకుందాం. హ్మ్. ఒక ముస్లిం ఎప్పుడైనా హిందూ ప్రసాదాలు స్వీకరిస్తాడా? కానీ సాయిబాబా వారు హ్మ్. ఆయన షిరిడీలో ఉండి ఆయన ఫస్ట్ పండుగ ఏం చేశారంటే ఉగాది నాడు సీతారాముడి కళ్యాణం చేయించి హ్మ్. పెద్ద ఎత్తున పల్లకీలు తీసి పూజ చేయడం జరిగింది. అయితే ఒక హిందువు ఆహ్, అలా చేస్తాడా? ఒక ముస్లిం అలా చేస్తాడా మీరు చెప్పండి? హ్మ్. అలాగే ఉరుసు అనే ఫెస్టివల్ గూడా ముస్లిమ్స్ చేశారు. హ్మ్. అలాగే ఇంకొక ఇతర ఇతర కార్యక్రమాలు గూడా చేశారాయన. ఇప్పుడు అది తెలుగులో సాయిబాబా అంటే 'షిరిడి సాయిబాబా' 'నాగార్జున' గారు తీసిన సినిమా.
రాకపోతే సాయిబాబా ఎవరో కూడా తెలుగు వాళ్ళకి తెలవకపోతుండే అనే విధంగా కూడా కొన్ని క్వెషన్స్ వస్తున్నాయి. సాయిబాబా హ్మ్. అనేది కొన్ని కోట్లాది మంది హృదయంలో ఉన్న భగవంతుడు సార్ ఆయన. లైక్ ఆయన గుడిలు గూడా హ్మ్. చాలా శాస్త్రం ఎట్లా ఉందో, ఆ యంత్ర హ్మ్. ప్రతిష్టాపనలు, ప్రాణ ప్రతిష్టాపనలు, విఘ్నేశ్వరుడు, వెనక దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, నందీశ్వరుడు ప్రతి ఒక్కటి కూడా హ్మ్. మనం పద్ధతిలోనే ఉంటదక్కడ. హ్మ్. అక్కడ ఏ దర్గా ఉండదు. అట్లా అని ఆయన దర్గాని, ముస్లిము, హిందూ అని ఎప్పుడు అనలేదు. మన హ్మ్. హిందూ సాంప్రదాయం గూడా మనకి మంచి చేసే ప్రతి ఒక్కళ్ళని మనతో సమానంగా భగవంతుడు మనుషులలోనే జూసుకుంటాం మనం. హ్మ్. కానీ ఒకరిని కించపరచడము, వాళ్ళ మర్యాదలు, వాళ్ళ కట్టుబొట్లు అన్నీ గూడా మనము హ్మ్. ఖచ్చితంగా మర్యాద జేస్తాం. కానీ వేరే వాళ్ళ నుంచి మనకది లభించనప్పటికీను హ్మ్. మనం అట్లా ఇదిగోండి దర్గా నుంచి ప్రసాదం అంటే పెట్టుకుంటాం. విభూది పెట్టుకుంటాం. హ్మ్. వేరే వాళ్ళతోటి మనం అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయలేం. హ్మ్. ఆయన అంటే అదే హాఫ్ ముస్లిం అన్న వాళ్ళకి ఏం చెప్తారు సాయిబాబాని? అదే హాఫ్ నాలెడ్జ్ అండి. హ్మ్. జస్ట్ లైక్ ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో సాయిబాబాని కొలిచే వాళ్ళు కూడా లేరు. కొంతమంది వ్యతిరేకిస్తున్న విధంగా కూడా మాట్లాడుతుర్రు. అది ఇవాళ మీరు రానున్నది జనవరి 1 కదా! హ్మ్. మీరు చూడండి సార్ ఎంతమంది కిటకిటలాడుతారు. అక్కడున్న శుభ్రత, అక్కడున్న అన్నదాన పద్ధతి, అక్కడున్న హారతి యొక్క డిసిప్లినిటీ హ్మ్. ఎంత కోట్లాది మంది రానివ్వండి. ఒక మిలిటరీ డిపార్ట్‌మెంట్ ఆ గుడికి ఇంత చేస్తుంది అంటే మీరు ఆలోచించండి. హ్మ్. ఒక సంస్థానం అది సాయిబాబా సంస్థానం అయినప్పటికీను అక్కడొక క్రమశిక్షణ, డిసిప్లిన్, దైవత్వం అన్నీ కూడా సమయం ప్రకారంగా జరుగుతుంటాయి. హ్మ్. ప్రతి ఒక్క భక్తుడు అక్కడ సాయిబాబా లాగా ట్రీట్ చేస్తారండి. హ్మ్. బాబావారు చెప్పిందేంటి? జస్ట్ నన్ను పూజించకండి. నేను హ్మ్. చెప్పినవి పాటించండి. సో, సాయిబాబా దేవుడా కాదంటే ఏం చెప్తారు మీరు? నా దృష్టిలో దేవుడే. నా ఎందుకు? దృష్టిలో ఎవరు దేవుళ్ళు భగవంతుడని మీరంటలే. ఎందుకు? అవునండి. ఎందుకు? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనము హ్మ్. మన సాంప్రదాయంలోకి తీసుకుంటే ప్రతీదీ మనం పూజింపదగుతది. ఎందుకు అంటే హ్మ్. మనం చెట్టుకు చాలామంది విమర్శిస్తున్నారు. చెట్టుకు మొక్కుతారు, గుట్టకి మొక్కుతారు, అవును. దీనికి మొక్కుతారు. ఎంత వరకంటే చాలామంది ప్రముఖులు గూడా ప్రతిదానికి ఒక దేవుడున్నాడని నవ్వారు. వాళ్ళ పేర్లు నేను తీసుకోలేను. హ్మ్. వాళ్ళకి జ్ఞానం ఉందా అండి? హ్మ్. నిజంగా జ్ఞానస్తుడైతే జ్ఞానము అనేది ఉంటే ఎట్లా వాళ్ళు ఆ స్టేజ్‌కొస్తున్నారో నాకు తెలీదు గానీ హ్మ్. ఇవాళ గుడిలల్లో ఏమైనా జరిగితే ఇది లేదు. మన సొంత ఇంట్లో ఎవరికైనా ఏమైనా జరిగితే ఎళ్లి పలకరిస్తాం. హ్మ్. ఇక్కడ సికింద్రాబాద్‌లో ఒక అమ్మవారి టెంపుల్ కూలగొడితే తెలుగువాడు రాడు, హిందీ వాడు రాడు, ఇంకొకరు రాడు. హ్మ్. ఇలాంటి ప్రభుత్వము ఒక దేవుడికే సెక్యూరిటీ ఇయ్యట్లేదండి. ఇంకోటి ఇలాంటి మంచి మాటలు చెప్పి మంచితనంలో మనుషులని తోసి నా 2 పూటలు ఆకలి తీర్చిన దేవుడు మట్టుకు ఈరోజు దేవుడు హ్మ్. గాదు. ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ మొన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడనే హైదరాబాద్‌లో సాయి యేసు అనే ఒక విగ్రహాన్ని గూడా వాళ్ళు నిలపడం జరిగింది. అది హ! మీకు తెలిసే అనుకుంటా. చూసిల్లో చూడలేదో మీరు? ఆ! అవునండి. అయితే ఇక్కడ ఒకటండి. హ్మ్. ఎవరైతే నేను స్పెసిఫిక్‌గా కుల మతాల గురించి మాట్లాడనో, కాకపోతే మన సాంప్రదాయాన్ని ఎవరైతే కించపరుచుతున్నారో, ఇవాళ అదే ఏ శంకుధ్వని మనం జేస్తామో, ఏ గజస్తంభాలు మనం కడతామో, ఏ దీపారాధన మనం జేస్తామో, ఏ అగరబత్తి మనం బెడతామో, అవన్నీ గూడా మనల్ని కించపరుస్తూనే, మన పైన 4 రాళ్ళేస్తూనే వాళ్ళు జేస్తున్నారండి. అలా కాపీ జేయడం వల్ల ఏముంటుంది? హుహు. మనం ఎందుకు చెయ్యమది? అంటే వాళ్ళు కాపీ చేసిల్లు ఇక్కడి నుంచి. ఆ! తప్పకుండా అండి. కాపీ కాకపోతే ఇంకేంటి? హ్మ్. ఇది సో, అది పెడతారు, పాటలు గూడా అది వస్తున్నాయి ఈ పెడతారు. మధ్య. ఆ! పాటలు గూడా మీరు వినండి. హ్మ్. ప్రతిది ఆ స్టైల్, లిరిక్స్ చూడండి. హ్మ్. కొన్ని సినిమాకి తగ్గట్టుంటాయి. కొన్ని మామూలుగా. అంటే నేను ఏంటంటే మనము ఎవ్వరిని కాపీ కొట్టం. మనం ఎవ్వరి జోలికెళ్ళం. మనల్ని ఎంతమంది విమర్శించినా గాని ఆ భగవంతుడనే వాడున్నాడని ఎందుకంటాం? మన పెద్దవాళ్ళు నేర్పించిన అదే సంస్కారం. సంస్కారం అనేది అదే దైవత్వం అండి. అదే జ్ఞానం. అంటే కావాలని ప్రాపగండా నడుస్తుందా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. హ్మ్. అదే చెప్తున్నాను గదా! వినాశకాలే విపరీత బుద్ధి. హ్మ్. కానీ దైవం అనేది ఒకరోజు ఆన్సర్ ఇస్తదండి. హ్మ్. ఈరోజు 2 జేయనియండి, 3 దేవుడిచ్చినప్పుడు సమాధానము ఖచ్చితంగా ఎక్కడియ్యాలో అక్కడ ఇచ్చి చెప్తాడు. హ్మ్. దానికి కొన్ని నిదర్శనాలు గూడా మనకున్నాయి. హ్మ్. అది మనం చెప్పుకోలేము. బట్ ఏందంటే అది చూసి వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని హ్మ్. ఎందుకు వేరే వాళ్ళని ఇవాళ సొసైటీకి చాలా అవసరం అండి. ఒక రోడ్ గురించి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలామంది ప్రజలు, పీపుల్ లైక్ స్కూల్ బస్సులు బోల్తాలు పడిపోయి, ఇవిటి గురించి ఎందుకు మాట్లాడరు? హ్మ్. ఇవిటి గురించి రైట్. ఎందుకు స్పందించరు? రైట్. అంటే ఫైనల్‌గా ఏం జెప్తారు?
ఇక్కడ డ్రెస్ విషయం అమ్మాయిలకు కావచ్చు, దేవుడి సాయిబాబా విషయంలో కొంతమంది భక్తులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటండి, మనం చూసే చూపు మంచిదవుతే హ్మ్. మనం పర్ఫెక్ట్. హ్మ్. మనం ఏది పూజించని భగవంతుడొచ్చి మిమ్మల్ని కోరుకోలేదు. నాకు ఈ నైవేద్యం పెట్టు, ఇలా చెయ్యి, అలా చెయ్యి. మన మనసే దేవాలయం సార్. హ్మ్. ఎప్పటి వరకైతే మనిషి వాడిది వాడు ఖచ్చితంగా ఇవాళుండి దేహం రేపు పోయేది. దీన్ని అంతవరకు చూసుకొని రానున్న యుగాలకి మంచి మెసేజ్ ఇస్తూ, హ్మ్. లైక్ ఏదైతే లేదో, ఏ డిసిప్లిన్ లేదో దాని గురించి మాట్లాడి జ్ఞాన మందిరాలని చెప్పి మెడిటేషన్ సెంటర్స్ లైక్ అలాంటి వాళ్ళని ప్రోత్సహించి, ఇప్పుడు ఉన్న దేవుళ్ళు గుడిలు కట్టి పూజలు అందుకునే దేవుళ్ళని తీసుకొచ్చి విగ్రహ ధ్వంసాలు చేసే బదులు మంచి పనులు చేయండి. హ్మ్. నలుగురికి అన్నం పెట్టండి. హ్మ్. పోనీ సాయిబాబా గురించి విమర్శిస్తున్నారు కదా! సాయిబాబా గారు చేసిన 2 పనులైనా నువ్వు చేస్తున్నావా? హ్మ్. నువ్వు సాయిబాబా గురించి మాట్లాడేవాడివైపోయినావు ఈరోజు. హ్మ్. రైట్. కేవలం ఫేమ్ కోసమేనా? కాంట్రోవర్సీ కావాలా? జస్ట్ మీడియాలో ఉండాలా? అంతేనండి. ఇది తెగకుండా అట్లా ఆహ్, కొనసాగించి దీన్ని ఇది చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా ఇంటెలిజెంట్ సార్. రైట్. చిన్న చిన్న వాటికి టెంప్ట్ కారని నేను అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే, ఎవరైతే మొన్న 'శివాజీ' సార్‌దే తీసుకోండి. హ్మ్. 'నిధి' గారు ఏం మాట్లాడట్లేదు. యాహ్! వీళ్ళకెందుకు? వేరేవి లేవా ఇంట్లో విషయాలు మాట్లాడుకోవడానికి? హుహు. మంచి సబ్జెక్ట్ ఇబ్బంది తీసుకోండి. పట్టే వాళ్ళే మాట్లాడలేరు కాబట్టి బయట వాళ్ళకెందుకంటారు? ఎందుకంటే హ్మ్. అదంతా ఇవాళ రేపు అన్ని కూడా రేటింగ్స్ అని దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. హ్మ్. కానీ ద ఇంటెలిజెంట్ అండ్ డీసెంట్ పీపుల్ నో హ్మ్. ఎవ్రీథింగ్ అండి. అండ్ మెసేజ్ అనేది మంచి మెసేజ్‌లకే ఇవాళ రేపు చాలా హ్మ్. మైనస్‌లు వస్తుంటాయి. అంటే 'శివాజీ' గారు చెప్పింది మంచిదే గాని తను మాట్లాడిన మాటల్లో కొద్దిగా మంచిదే సార్. కొంచెం ప్రొసీజర్‌లో అటు ఇటు అవుతే దాన్ని హ్మ్. మనం చూసినట్టు ఇనినట్టు చేయాలి. ప్రొనౌన్స్ సరిగ్గా చేయలేదు. అది అది అండి. చెప్పాలన్నా. లైక్ ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. హ్మ్. చాలా మంది అది కూడా చెప్తున్నారు నా కదా! సాంగ్స్‌లలో వచ్చిన మిస్టేక్‌లన్నీ పక్కన పెట్టేసుకొని అతన్ని హైలైట్ చేయడం. హ్మ్. ఇదంతా ఒక డ్రామాస్టిక్ థింగ్స్ అండి. ఇవన్నీ హ్మ్. కూడా మనము జస్ట్ దానికి స్టాప్ చేసేసుకొని ముందు వెళ్ళిపోవడం ఇంకా. రైట్. సో, రైట్. మనం పర్ఫెక్ట్ ఉంటే హ్మ్. మనం ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం పర్ఫెక్ట్‌నెస్ అనేది నలుగురికి కూడా పర్ఫెక్ట్‌ని ఇచ్చేటట్టుగా మనం మెయింటైన్ చేసుకోవాలి. తగిన సెక్యూరిటీ తీసుకుంటూ అది నేను కోరుకుంటున్నానండి. యాహ్! థాంక్ యూ మేడం. రైట్. థాంక్ ఇది యూ. 'శివాజీ' గారి చేసిన వ్యాఖ్యల పైన గావచ్చు, లేకపోతే ఇప్పుడు నిన్న ఆర్టిస్ట్ మాధవీలత సాయిబాబా పైన చేసిన వ్యాఖ్యలకు కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు అడ్వకేట్ గీతా సింగ్ గారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.